నమస్కారం. తెలంగాణ గవర్నమెంట్ ఫుడ్ కమిషన్ గారికి తెలియపరచడం ఏమనగా కన్జ్యూమర్ రైట్ కమిషన్ తెలంగాణ స్టేట్ చైర్మన్గా మీ ద్వారా ఇప్పుడు జరుగుతున్న తెలంగాణ స్టేట్లో జరుగుతున్న రెస్టారెంట్ కానీ పోల్ట్రీ ఫామ్ కానీ ఇలాంటిపై మీరు ముమ్మరంగా తనిఖీ చేసి ఈరోజు రెస్టారెంట్ హోటల్లో కానీ ఈరోజు వండిన పదార్థాలు తినే పదార్థాలు మరుసటి రోజు వేడి చేసి పెట్టి మరి అదే ఇదే హోటల్స్లో మళ్ళీ సేల్ చేయడం జరుగుతుంది. చికెన్ సెంటర్లో కానీ పౌల్ట్రీ ఫామ్ నుంచి ఒక బాయిలర్ కోడి 45 డేస్లో ఇంజెక్షన్ ఇచ్చి దాని ఎదుగుదల పెంచి చికెన్ సెంటర్ ద్వారా అమ్మడం వల్ల ప్రజలకు ఆరోగ్య పరిస్థితులు బాగుండకుండా పోతున్నాయి, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అదే 90 డేస్ వరకు కోడి సరైన పద్ధతిలో ఎదిగి వస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండవు. మరి ఇప్పుడు వచ్చే ఈ క్లైమేట్స్లో కొత్తగా ఇప్పుడు మనకు ఫ్రూట్స్ అయితే వస్తాయి, మామిడి పండ్లలో కూడా సరైన లిథియం ఎంత వాడాలి అంతే వాడి సరైన పద్ధతిలో వాడని ఫ్రూట్స్ని కూడా బాగొట్టి మార్కెట్లో తీసుకొచ్చి ఇస్తే ప్రజల ఆరోగ్యం కూడా బాగుంటుంది అని చెప్పి కోరుకుంటాం. అదేవిధంగా ప్రతి జిల్లా వయసు వారి ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఎవరైతే ముమ్మరంగా తనిఖీలు చేసి ఇలాంటి కలుషితమైన దానిపై చర్య తీసుకొని ప్రజలకు అవగాహనగా ముందుకు చూపిస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు మార్కెట్లో రిసార్ట్స్లో కానీ దాబాల దగ్గర కానీ కల్తీ ఫుడ్ మాత్రం చాలా ఎక్కువగా అమ్ముతున్నారు. కాబట్టి ఫుడ్ కమిషన్ ద్వారా మీకు వినిపించుకోవడం ఏమనగా ఇలా ఫుడ్ సరైన టైంలో ఫుడ్ ఇన్స్పెక్టర్లను తనిఖీలు చేయాలని చెప్పి కోరుతున్నాము. తెలంగాణ ప్రజల ఆరోగ్య విషయమై ఆలోచించి తెలంగాణ ప్రజల ఆరోగ్యం గురించి సుదీర్ఘంగా ప్రసంగించిన తెలంగాణ స్టేట్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ స్టేట్ వైజ్గా ఉన్న జిల్లాల వారీగా ప్రతి ఒక్క జిల్లాలో ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా డాబాల పైన కానీ హోటల్స్ పైన కానీ మన సూపర్ మార్కెట్ పైన కానీ చికెన్ పౌల్ట్రీ ఫార్మ్ పైన కానీ ముమ్మరంగా తనిఖీలు చేపట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుతూ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ మహబూబ్నగర్ జిల్లా ప్రెసిడెంట్.